హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్హెచ్ హెల్దీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో షోల్డర్ వర్కౌట్స్ చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఉంటాయి అండ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అండి. మీరు బాడీని టోన్ చేసుకోవాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా, మీ షోల్డర్ స్ట్రెంత్ని బిల్డ్ చేసుకోవాలన్నా, మీ ఇమ్యూనిటీని పెంచుకోవాలన్నా ఈ ఎక్సర్సైజెస్ వీక్లో 1 టైం అయినా చేయడానికి ట్రై చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నా దగ్గర 2.5 kg డంబెల్ ఉందండి స్టార్టింగ్ వెయిట్. నాకు ఇది డైలీ అలవాటు, నేను చేస్తాను కాబట్టి నాకు ఇది ఈజీగా ఉంది. ఇన్ కేస్ మీరు బిగినర్ అయి ఉన్నట్లయితే 1 kg తోటి స్టార్ట్ చేయండి. మీ దగ్గర డంబెల్సే లేకపోతే 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ ఫిల్ చేసి, అది 1 kgకి దగ్గరగా ఉంటుంది, వాటితో చేయొచ్చు. అసలు ఆ వాటర్ బాటిల్ కూడా అవైలబిలిటీ లేకపోతే, ఇన్ కేస్ కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు అయి ఉన్నట్టయితే ఫ్రీ హ్యాండ్స్ తోటి చేయండి. ఓకేనా? అర్థమైందనే అనుకుంటున్నాను. ప్రతి వేరియేషన్ని 1 సెట్ మాత్రమే ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే వీడియో అనేది ప్రొలాంగ్ అవుతుంది కదా. బట్ మీరు రియల్ లైఫ్లో చేసేటప్పుడు ప్రతి వేరియేషన్ని 3 సెట్స్గా చేయండి. ఒకవేళ ఫస్ట్ సెట్లో 10 రెపిటేషన్స్ చేశారనుకోండి, సెకండ్ సెట్లో కూడా 10 రెపిటేషన్స్, థర్డ్ సెట్లో కూడా 10 చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ 10 చేయడానికి కష్టం ఉంటే 8 చేయడం కూడా కష్టం ఉంటే 6. డే టు డే పెంచుకుంటూ వెళ్ళాలి. స్టార్టింగ్ డేనే ఎక్కువ చేయొద్దు, బాడీ పెయిన్స్ వస్తాయి. చెప్పాను కదా, చాలా జాగ్రత్తగా స్లోగా కంపోజ్డ్గా చేయాలి. ఎంత స్లోగా చేస్తే అంత బాగా మన బాడీ అనేది రిజల్ట్ చూపిస్తుంది. సో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ ప్రెస్. చూడండి, హ్యాండ్స్ కొంచెం ముందుకు, ఎల్బోస్ ముందుకు పెట్టేసి షోల్డర్ ప్రెస్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇప్పుడు ఫస్ట్ సెట్ అయింది కదా, సేమ్ ఇదే సెట్ని మీరు ఇంకో 2 టైమ్స్ రిపీట్ చేయడానికి చూడండి. అండ్ సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఫ్రంట్ రైజెస్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సెట్కి మధ్యలో అట్లీస్ట్ 30 seconds to 60 seconds గ్యాప్ ఇవ్వండి. కొంచెం ఎయిర్ తీసుకోండి. వెయిట్ అనేది తించేసేయండి, కింద పెట్టేసి రిలాక్స్ అవ్వండి. తర్వాత నెక్స్ట్ సెట్. సో ఈ ఫ్రంట్ రైజ్ అనేది మీరు ఇలా 2 డంబెల్స్ ఒకటేసారి చేయలేకపోతే 1 కూడా చేయొచ్చు. ఇట్లా అర్థమైందని అనుకుంటున్నాను. థర్డ్ వన్ లేటరల్ రైజెస్. సేమ్ ఇందాకట్లాగానే హ్యాండ్స్ అనేవి కొంచెం ముందుకు ఉండాలి, ఎల్బోస్ అనేది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సెట్కి మధ్యలో గ్యాప్ ఇవ్వండి. కాసేపు అలా కూర్చోండి, ఒక 30 seconds. ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు. ఈ గ్యాప్లో మొబైల్ చూడొద్దు. సో దట్ టైం వేస్ట్ అనేది ఎక్కువైద్ది. గ్యాప్ ఎక్కువైతే అంతగా చేయడానికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో వీలైనంత వరకు ఫోకస్డ్గానే ఉండండి. ఏదైనా వర్కౌట్ చేసేటప్పుడు ఆ వర్కౌట్ మీదనే ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్నాల్డ్ ప్రెస్. హ్యాండ్ రొటేషన్స్ చూడండి సరిగ్గా. పైకి వెళ్ళినప్పుడు ఓపెన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12.
సో ఈ స్ట్రెంత్ వర్కౌట్స్ ఇవన్నీ చేయడం వల్ల మనం డైలీ బాడీని ట్రైన్ చేస్తున్నట్టు, బాడీని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్లోనే మనకి వెయిట్ లాస్ అవుద్ది. అండ్ మన బాడీ కూడా ఇమ్యూనిటీ కానీ స్ట్రెంగ్త్ కానీ బిల్డ్ అవుతూ చిన్న చిన్న దెబ్బలు కానీ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నిటిని ఫైట్ చేసే ఇమ్యూనిటీని అనేది పెంచుతుంది అనమాట. సో స్ట్రెంత్ వర్కౌట్స్ వల్ల బోన్ డెన్సిటీ కూడా పెరుగుతుంది. మనకి ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీ మాస్ అనేది తగ్గుతూ ఉంటుంది, మజిల్ మాస్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి స్ట్రెంత్ వర్కౌట్స్ ఇన్కార్పొరేట్ చేసుకోవడం చాలా అవసరం. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ స్ట్రగ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఫిఫ్త్ వేరియేషన్ షోల్డర్ స్ట్రగ్స్ కూడా అయిపోయింది. మొత్తం 5 వేరియేషన్స్. ఈ 5లో ఆల్మోస్ట్ 5 చేయడానికి ట్రై చేయండి, చేయలేకపోతే 4 చేయండి. బిగినర్గా ఎంతైతే చేయగలిగితే ఆ నెక్స్ట్ డే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనం వార్మప్స్ చేసాము అండ్ నెక్స్ట్ షోల్డర్ వర్కౌట్ చేసాం. చిన్న చిన్న కార్డియో అంటే రూమ్లోనే రన్ చేయడం, లేదా స్కిప్పింగ్ చేయడం, లేదా న్యాచురల్గా వాక్ చేయండి, లేదా జంపింగ్ జాక్స్, హై నీస్ ఇలాంటి ఒక 2-3 వేరియేషన్స్ అవి చేసేస్తే టోటల్ వర్కౌట్ అయిపోయినట్టే. ఒక 1 మంత్ ఇలాంటి వర్కౌట్ని ట్రై చేసి చూడండి, మీకు వెయిట్ లాస్ చాలా ఈజీ అవుద్ది అండ్ బాడీ కూడా బాగా స్ట్రెంగ్తన్ అవుద్ది అండ్ టోన్ అవుద్ది. So that's it for the today's video. Thank you for listening to me.